ఒకప్పుడు హిమవంతుడు అనే మహర్షి ఉండేవాడు. అతడికి దేవదత్త అనే శిష్యుడు ఉండేవాడు. ఆ బాలుడు చాలా తెలివైనవాడు, కానీ ఆలస్యం మరియు నిర్లక్ష్యం ఎక్కువ. భక్తి, పూజలు, వ్రతాలు ఇవన్నీ విన్నా వాటిని ఆచరించేవాడు కాదు. ఓ రోజు మహర్షి తన శిష్యుణ్ణి పిలిచి ఇలా అన్నాడు: దేవదత్త, ఈ మానవ జన్మ చాలా విలువైనది. దీన్ని భగవంతుని సేవకు వినియోగిస్తేనే అది ఫలిస్తుంది. రాబోయే కార్తీక మాసంలో ఒక్క రోజైనా దీపం వెలిగిస్తే అది కోట్ల పాపాలను నశింపజేస్తుంది. దేవదత్త మాత్రం నవ్వి, ఒక్క దీపం వెలిగిస్తే పాపాలు పోతాయా గురువుగారు అని అహంకారంగా అన్నాడు. గురువు నిశ్శబ్దంగా చిరునవ్వు నవ్వాడు. రోజులు గడిచాయి. కార్తీక మాసం వచ్చింది. ఓ సాయంత్రం దేవదత్త గ్రామానికి వచ్చిన ఒక్క స్త్రీ తలుపు దగ్గర ఇలా అడిగింది: నాయనా, నాకు కొంచెం నూనె దొరుకుతుందా? శివాలయంలో దీపం వేయాలి అని అనింది. దేవదత్త వెక్కిరిస్తూ ఇలా అన్నాడు: నూనె వృధా ఎందుకు? దీపం వేస్తే దేవుడు వచ్చి మాట్లాడతాడా ఏంటి అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ చిరునవ్వు నవ్వి, దీపం వెలిగించడం అనేది భక్తికి సంకేతం. వెలుగు చీకటిని తరిమేస్తుంది, అలాగే జ్ఞానం అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. ఓ చిన్న దీపం కూడా దేవుణ్ణి అనుగ్రహాన్ని తెస్తుంది అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాటలు దేవదత్త మనసులో నిలిచిపోయాయి. ఆ రాత్రి అతను ఓ చిన్న నూనె దీపం తీసుకొని శివాలయంలో వెలిగించాడు. అద్భుతం! ఆ రాత్రే ఆ పరమశివుడు స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు. నాయనా, నువ్వు ఈ దీపం వెలిగించినందుకు నీ పాపాలు పోయాయి. కార్తీక మాసం పవిత్రమైనది. ఈ నెలలో స్నానం, దానం, దీపారాధన, శివార్చన ఇవన్నీ మోక్షానికి దారి చూపుతాయి. ఆ రోజు నుంచి దేవదత్త జీవితమే మారిపోయింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అతను దీపాలు వెలిగించి గంగా స్నానం చేసి భక్తితో పూజ చేసేవాడు. చివరికి అతను శివలోకం చేరాడు. కార్తీక మాసం దేవతలకు అత్యంత ప్రియతమైనది. ఈ నెలలో శివుణ్ణి మరియు విష్ణువుని పూజిస్తే మహాపుణ్యం లభిస్తుంది. ప్రతిరోజు దీపం వెలిగించడం మన జీవితంలో జ్ఞాన దీపాన్ని వెలిగించడం లాంటిది. ఈ నెలలో చేసే పాపాలు శివ దృష్టిలో క్షమించబడతాయి. కార్తీక మాసం మనసులోని చీకటిని వెలుగుతో మార్చే ఆధ్యాత్మిక సమయం. ఒక చిన్న దీపం కూడా భగవంతుని దయను మన జీవితంలో తెస్తుంది.